రాష్ట్ర వ్యాప్తంగానే సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా 3వ తారీఖున అన్ని సచివాలయాల దగ్గర ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలు వేసిన వాగ్దానం వాళ్ళకి అమలు చేయమని చెప్పి వింతపత్రాన్ని ఇప్పించారు. దాంట్లో భాగంగా అల్లంపురం గ్రామంలో అల్లంపురం గ్రామ శాఖ ఆధ్వర్యాన అల్లంపురం సచివాలయం కార్యదర్శి గారికి వింతపత్రాన్ని సమర్పించాం. ప్రధానమైన సమస్యలు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు బహిరంగ సభల్లోనే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అతోగతి పాలు చేసింది కాబట్టి మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకం అమలు చేస్తామని చెప్పి మాటిచ్చారు. జనంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదని చెప్పి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, అలాగే బీజేపీ పార్టీకి ఓట్లేసి నెగ్గించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సరంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది, అప్పులు పాలు చేసింది, మేము అమలు చేయలేకపోతామని చెప్పి అంటున్నారు తప్ప అధికారంలోకి వచ్చే ముందు ఈ ప్రభుత్వాలకి, ఈ పార్టీలకి తెలియదని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మేము వచ్చిన గ్యాస్ సిలిండర్లో ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి అన్నారు. రైతు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. చదువుకున్న యువకులకి జాబ్ కార్డులు తయారు చేసి వాళ్ళందరూ ఉద్యోగాల కోసం కల్పిస్తామని చెప్పి అన్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి మహిళలకు కూడా మేము నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అనేక వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా అమలు చేసే పథకాలు పెన్షన్ మాత్రం 3,000 రూపాయలు చేసి దాన్ని మేము ఏదో చేస్తామని చెప్పి అనుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేసే పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి లేదని మేము చెప్పగలుగుతున్నాం. రెండోది, గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈవేళ అల్లంపురం గ్రామంలోనే ఈ గ్రామం మేజర్ పంచాయతీ అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా తాగడానికి మంచినీళ్ళు పంచాయతీ ఇచ్చే మంచినీళ్ళు తాగే అవకాశం లేదు. ఏదో చేలు కొడుకుంటాకో లేకపోతే అంటు కొడుకోవడం తప్ప తాగడానికి మంచిది లేవు. అవి నాంది ఫౌండేషన్కి వెళ్ళి నీళ్లు డబ్బులు కొనుక్కునే పరిస్థితి కనపడుతుంది. అలాగే రోడ్లకు సంబంధించి జనం నెలాఖరికల్లా రోడ్లు ఎక్కడ కూడా గోతులు లేని రోడ్లు తయారు చేస్తామని చెప్పి అన్నారు. ఏ రోడ్డు చూసినా గోతుల మీద రోడ్లు కూడా తయారు చేసే పరిస్థితి కనపడతలేదు. అదేవిధంగా పారిశుద్ధ్యం సంబంధించి 10 రోజులకు ఒకసారి పారిశుద్ధ్యం ఇంటికి వచ్చి డబ్బాల్లో చెత్త ఇంటికి వెళ్తారట. మన చెత్త కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి అంటురోగాలు వస్తే జనాలకు కూడా అంటురోగాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకున్నట్టు వ్యవహారం చేస్తుంది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇప్పుడు ఏనాడు వేసిన పైప్ లైన్ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడలేదు. ఆ నీళ్లు ఇప్పుడు తాగాలంటే కనీసం తాగడానికి కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది. జనమందరూ కూడా మన కాలువలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు కూడా నీళ్ళు కొనుక్కు తాగే పరిస్థితికి, దొరికే పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు తయారైనవి. అంటే మీరు ఎక్కడైనా నాంది ఫౌండేషన్ ద్వారా కాకుండా పంచాయతీ ఫిల్టర్ పెట్టి తయారు దాన్ని శుభ్రం చేసి పంచాయతీ నుంచే డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. దీని భాషలో గ్రామంలో ప్రజలందరినీ కూడా సమీకరించి పంచాయతీలోని కొన్ని సమస్యల పరిష్కారం కోసం దాని మీద కార్యక్రమం పనిచేస్తామని కూడా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తున్నాం.